ఇప్పుడైతే బాదం పాలు తయారు చేసిండు చూసినాం, తాగుదాం ఫ్రెండ్స్. పండు కింద అయితే బాదం పప్పు తగులుతుంది, తీయగా సూపర్గా ఉంది. బయట దానికంటే ఇంట్లోనే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్. సబ్స్క్రైబ్ నందు జతిన్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బాదం పాలు కోసం ఒక 20 బాదం పప్పు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ ఇది మనం వాటర్తోనే ఇది చేయాలి. మళ్ళీ 1/2 కిలోలో మనం పాలకోవా తీసుకోవాలి. ఇలా వేడి పాలు తీసుకొని వీటి టేస్ట్ కోసం ఇలా చిటికెడు మనం కుంకుమ పువ్వు తీసుకోవాలి. ఇలా మనం నానబెట్టినట్టు 1 గంట సేపు ముందే నానబెట్టినటువంటి బాదం పప్పు, అలాగే ఒక చిన్న కప్పు పాలు తీసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేయాలి. మనం 1/4 లీటర్ పాలు తీసుకోవాలి గైస్. ఇలా తీసుకొని ఇలా మనం ఉడకనిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇలా కప్పు షుగర్ వేయాలి అందులోకి. ఇలా మనం అది కరిగేంత వరకు ఉడుకుతూ ఉండాలి గైస్. ఇలా కలుపుతూ ఉంటే చాలు. 2 స్పూన్ల బాదం పప్పు వేసేస్తున్నాం ఇప్పుడు మిక్సీకి పట్టినది. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే బాదం పప్పు ఎందుకు ఎక్కువ తీసుకున్నాం అంటే ఎవరి టేస్ట్ వాడదనమాట. మేమైతే ఇలా ఎక్కువే తీసుకున్నాం క్వాంటిటీ. కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి మనం ఇలా వాటర్లో కలిపినది 2 స్పూన్స్. ఇలా కలిపేసుకోవాలి గైస్ వెంటనే ఇలా ఉడుకుతున్నప్పుడే. మనం కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలతో ఇలా వేసేసుకోవాలి. 5 నిమిషాలు ఇలా వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు చాలా టేస్టీగా వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది గైస్. చూడగానే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని చూస్తున్నా. ఇది ఫ్యాన్ పోదు, మేము ఉండే 10 మంది, ఇది వచ్చే కాలు కప్పుగా నాకైతే ఒక గ్లాస్ కావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నా వల్ల కావట్లేదు. మా వాళ్ళు ఎంత ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు బాదం పాలు సరదాగా ముగ్గురము కలిసి చేస్తున్నాము. ఇప్పుడు టేస్ట్ కోసం మనం 250 గ్రామ్స్ పాలకోవా తీసుకుంటున్నాం. ఇలా ఒక 10 నిమిషాలు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది కనపల్లే. చూడండి ఫ్రెండ్స్, ఇలా కోవాని నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ ఇలా మనం జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఇలా 10 కట్ చేసుకోవాలి. ఇలా బాదం పప్పు ఇలా ఒక 2 నిమిషాలు బాదం పలుకులు వేసుకున్నాక ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. 2 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆఫ్ చేయాలి. కొంచెం చల్లారనించాక నేనైతే ఆగట్లేదు ఫ్రెండ్స్, తినాలని వేసేసుకుంటున్నా. చేస్తున్నాను బాదం పాలు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వేడివేడికి కానీ బాగుంది, చల్లగా కానీ బాగుంది. సూపర్ టేస్టీ కూడా. మీరు ఒకటి ట్రై చేసి చూడండి. బాయ్. హలో ఫ్రెండ్స్, మన ఫ్రూట్ సలాడ్ కోసం 5 బనానాస్ తీసుకున్నాం, 8 యాపిల్స్ అండ్ అలాగే 500 గ్రామ్స్ పైనాపిల్, అలాగే ప్రొమాంగోస్ 3 తీసుకున్నాం, 2 కప్ ఆఫ్ షుగర్స్. చూద్దామండి ఇప్పుడైతే మనం 2 లీటర్ల పాలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి వేడవుతున్నాయి. అలాగే మనం బాదం పప్పు విత్ మిల్క్ తీసుకున్నాం. 1 గంట సేపు నానబెట్టిన మనం బాదం పప్పుని విత్ మిల్క్తో పాటు ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి గైస్. చూడండి, ఇలా అరగనివ్వాలి. ఇప్పుడు అయితే పొంగు వచ్చినవి మనం ఇలా బాదం పప్పు అలా ఉడుకుతున్నప్పుడు వేయాలన్నమాట. ఇలా ఇప్పుడు బాదం పప్పు వేసాం కదండి, పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మనం ఉడకనిచ్చాలి. అలాగే దీంతో మన కస్టర్డ్ పౌడర్ అండి, ఇది వాటర్తో పాటు మెల్ట్ అయింది. దీన్ని వేసుకోవాలి. 1 స్పూన్ వేసాక ఇలా 3 స్పూన్స్ వేసుకోండి. నేనైతే వేస్తున్నాను. 3 స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్. పాలల్లో కలిపిన కుంకుమ పువ్వు అనమాట. ఇలా 3 స్పూన్స్ తీసుకుంటే చాలు. ఇది కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 3 స్పూన్స్ ఉంది.
ఇలా మనం ఇలా బౌల్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇటు. ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది దింపేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చల్లారనివ్వాలి, తర్వాత మనం ఫ్రూట్స్ వేయాలి కాబట్టి.